హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పాడు. మోక్ష గురించి మీరు ప్రయత్నం చేయకండి. మోక్ష అనేది ఉంటే ఇంతమంది ఎలా పుడతారు? వేల సంవత్సరాల నుండి ఎంతోమంది మోక్ష కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే. ఒకవేళ మోక్షం ఉంటే ఆ మోక్షం ఎక్కడిది? ఈ రోజు కూడా రామాయణ మహాభారత మహత్వలు మనతో సంచరిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. మరి వారు మోక్ష చెందితే ఎలా ఉంటారు? గత జన్మలో ఏమి కోరుకున్నామో దానికి తగ్గట్టుగానే ఈ జన్మకి మీ డిఎన్ఏ అలాంటి గర్భాన్నే ఎంచుకుంటుంది. కాబట్టి ఈ జన్మలో మీరు ఎంత ఉన్నత స్థితిని కోరుకుంటే వచ్చే జన్మలో మరింత ఉన్నత స్థితిలో ఉన్న గర్భాన్ని పొందుతారు. ఎస్, ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వచ్చే జన్మ కొరకు ఈ జన్మాన్ని మీరెలా గడుపుతున్నది మీ ఇష్టం. డబ్బు సంపద వద్దనుకున్నవారు వచ్చే జన్మలో ఏమీ లేకుండా అనాథంగా పుట్టడంలో ఆశ్చర్య లేదు. అందుకే నిత్యం మీరు మీకు కావాల్సిన దానిపై దృష్టి పెట్టి మీ యొక్క అంతర్చేతనాన్ని పూర్తిగా నింపండి. దేవుడు కూడా ఎన్నో అవతారాలుగా రూపం చెందుతున్నాడు. ఆదర్శంగా పెరిగినప్పుడు మళ్ళీ నేను వస్తానని మనకి భగవద్గీతలో చెప్పాడు. మరి మోక్ష అనేది ఉంటే ఇది ఎలా సాధ్యం? ఇంత స్పష్టంగా చెబుతున్న మనం మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాం? ఒక్కసారి మీకు మీరు ప్రశ్న వేసుకోండి, సరిగ్గా ఆలోచించండి. ఎవరైతే పోయిన జన్మలో డబ్బు సంపద కోరుకున్నారో ఈ జన్మలో వాళ్ళు కోటేశ్వరులుగా పుట్టారు. అంటే మీరు ఏదైతే ఆశిస్తారో మీకు నెక్స్ట్ జన్మలో అదే పుడుతుంది. మీరు చచ్చేటప్పుడు కూడా ఏదైతే మీరు ఊహించుకొని చస్తారో మీకు అదే లైఫ్ దొరుకుతుంది. ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా మీరు సచ్చే టైంలో కానీ మీరు కింది ఇది ఎలా సాధ్యం? పనికిరాని ఆలోచనలతో మీరు ఆలోచిస్తే మాత్రం ఎన్నటికీ ధనవంతులు కాలేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.